నాగబాబు గారు కూడా శుభాకాంక్షలు చెప్పారు. అందరూ ఈ సినిమా గురించి అందరూ పాజిటివ్ గానే ఉన్నారు. దయచేసి చెబుతున్నా, పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ వద్దు, సినిమా వచ్చి చూడండి. సినిమా సూపర్ అన్న. అది ఓకే. ఈ మూవీకి అడ్డంకులు అని చెప్పేసి ఆయన చేస్తాన్న ఎలా జరుగుతుంది అన్న? ఏ అడ్డంకులు లేవన్నా, ఖచ్చితంగా తగ్గేది లేవు. 100% తొక్కుకుంటూ పోతాడు. పుష్పాత్రి చేయండి, ఖచ్చితంగా చదువుతున్నా. మీరు సినిమా కోసం ఇప్పుడేం చదువుతున్నా, ఇంకో 2000 ఇచ్చంటే ఎక్కడ కొంటారు? సినిమా టాక్ తెలిసిందంటే మేబీ మళ్ళీ సెకండ్ టైం కూడా నేషనల్ అవార్డుకి ప్రమోట్ అవ్వచ్చు. అంత ప్రాణం పెట్టి తీశాడు సినిమా. క్లైమాక్స్ ఫైట్లు కానీ, జాతర ఫైట్ కానీ, జాతరలో డ్యాన్స్ ఉండదు. అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉండదు. డోంట్ స్ప్రెడ్ నెగిటివ్. ఖచ్చితంగా చెప్తున్నా, సినిమా చూసి మాట్లాడండి. ఎవరైనా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 4.5. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది మధ్యలో, బట్ అలా అని చెప్పి సినిమా మొత్తం నేను చూడలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు అంటే జస్ట్ ఇంట్రొడక్షన్, కొన్ని సీన్లు అంతే. అలా మొత్తం కాదు. 5కి 4.5 ఇస్తాను నేనైతే. నాగబాబు గారు కూడా శుభాకాంక్షలు చెప్పారు. అందరూ ఈ సినిమా గురించి అందరూ పాజిటివ్ గానే ఉన్నారు. దయచేసి చెబుతున్నా, పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ వద్దు, సినిమా వచ్చి చూడండి. సినిమా సూపర్ అన్న. అది ఓకే. ఈ మూవీకి అడ్డంకులు అని చెప్పేసి ఆయన చేస్తాన్న ఎలా జరుగుతుంది అన్న? ఏ అడ్డంకులు లేవన్నా, ఖచ్చితంగా తగ్గేది లేవు. 100% తొక్కుకుంటూ పోతాడు. పుష్పాత్రి చేయండి, ఖచ్చితంగా చదువుతున్నా. మీరు సినిమా కోసం ఇప్పుడేం చదువుతున్నా, ఇంకో 2000 ఇచ్చంటే ఎక్కడ కొంటారు? సినిమా టాక్ తెలిసిందంటే మేబీ మళ్ళీ సెకండ్ టైం కూడా నేషనల్ అవార్డుకి ప్రమోట్ అవ్వచ్చు. అంత ప్రాణం పెట్టి తీశాడు సినిమా. క్లైమాక్స్ ఫైట్లు కానీ, జాతర ఫైట్ కానీ, జాతరలో డ్యాన్స్ ఉండదు. అస్సలు సూపర్ సూపర్గా ఉండదు. డోంట్ స్ప్రెడ్ నెగిటివ్. ఖచ్చితంగా చెప్తున్నా, సినిమా చూసి మాట్లాడండి. ఎవరైనా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 4.5. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది మధ్యలో, బట్ అలా అని చెప్పి సినిమా మొత్తం నేను చూడలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు అంటే జస్ట్ ఇంట్రొడక్షన్, కొన్ని సీన్లు అంతే. అలా మొత్తం కాదు. 5కి 4.5 ఇస్తాను నేనైతే.